అందరికీ నమస్కారం అండి. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ యాదవ్ పాత్రని తగ్గిస్తున్నారా? ఇప్పటివరకు ఆయన 10 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ 9 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో హోమ్ మినిస్టర్ శాఖని తన వద్దే ఉంచుకున్నారు. తాజాగా మొన్న జరిగిన ఇటీవల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు 10వసారి. అయితే మంత్రివర్గ విస్తరణకొచ్చేసరికి జేడీయూ కేవలం మొత్తం 27 స్థానాలకు గాను జేడీయూ 9 స్థానాలకే మంత్రి పదవులు తీసుకుంది. అదే సమయంలో బీజేపీ 14 స్థానాలు తీసుకుంది. దీనిలో కీలకమైన హోంశాఖ మటికి ఎవరైతే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గతంలో ఎవరైతే ఊహించామో సామ్రాట్ చౌదరి, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉండాల్సిన వ్యక్తి ఉన్నారు. కానీ చివరిలో ముఖ్యమంత్రిగా నితీష్ని ఎన్నుకున్నారు. కానీ సామ్రాట్ చౌదరికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అలాగే మంత్రిత్వ శాఖలో కీలకమైన హోంశాఖను కూడా సామ్రాట్ చౌదరికే ఇచ్చారు. మరి ఇంకా కీలకమైన శాఖ సామ్రాట్ చౌదరికి ఇచ్చారు, ప్లస్ ఉప ముఖ్యమంత్రి. ఇంకా నితీష్ కుమార్కి పాత్ర ఏమన్నా ఉంటుందా రాష్ట్ర రాజకీయాల్లో? కీలకమైన శాఖల్లో విషయంలో నితీష్ కుమార్ రాజీ పడ్డారు అనే అంశమే ఇప్పుడు బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ తన వద్దే ఆ శాఖను ఇప్పటి వరకు ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు తన పార్టీకే కాదు, బీజేపీ పార్టీకి ఆ శాఖను కేటాయించారు. తన పార్టీలో కీలక నేతలు మిగతా వాళ్ళు ఉండొచ్చు, వారికి ఆ శాఖ కేటాయించలేదు. మిగతా వారికి ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హోంశాఖని టీడీపీ తన వద్దే ఉంచుకొని మిగతా కీలక శాఖల్ని బీజేపీకి, జనసేనకి ఇచ్చింది. కానీ బీహార్లో అలా లేదు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి జేడీయూ నుంచి అయినా కానీ హోంమంత్రిత్వ శాఖని బీజేపీకి ఇచ్చారు. ఇది బీజేపీలో జరుగుతున్న విషయం. ఇంకా విషయం చెప్పాలంటే మన పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, ఇక్కడ చూడండి, ప్రధానంగా తమిళనాడులో డిఎంకే ఉంది, అధికార పార్టీ. డిఎంకేతో చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ డిఎంకేకి ఆ హోంమంత్రిత్వ శాఖ సీఎం తన వద్దే ఉంచుకున్నారు. అంటే శాంతి భద్రత విషయంలో ఎంత శ్రద్ధగా ఉండాలి అన్న విషయం వారికి తెలుసు. అలాగే ఇది ఒక మిగతా హోదాలో కానీ ముఖ్యమంత్రి తర్వాత అంత హోదా ఏంటంటే అది హోమ్ మినిస్టర్. అది డిఎంకే స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నాడు, ఎవరికి ఇవ్వలేదు. అలాగే తెలంగాణను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. హోంమంత్రి శాఖ రేవంత్ రెడ్డి దగ్గర వద్దే ఉంది. కాంగ్రెస్లో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నాడు. బీహార్లో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఇది నితీష్ కుమార్ని తగ్గించే ప్రయత్నమా? భవిష్యత్తులో జేడీయూని ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్తారు? ఇప్పటికే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేసే విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. మంత్రి పదవుల విషయంలో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ పోయాయి. అలాగే కీలక శాఖలు బీజేపీకే వెళ్ళాయి. మిగతా పార్టీలో బీజేపీ తోటి లోక్ జనశక్తి పార్టీ కూడా ఉంది పొత్తులో. ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. 2 ఉప ముఖ్యమంత్రి పదవులు బీజేపీకే వచ్చాయి. మరి ఇంకా మిగతా లోక్ జనశక్తి పార్టీ ఏంటి, జేడీయూ పార్టీ సంగతి ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఇదే సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో కూడా అప్లై చేయొచ్చు కదా. కేంద్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉంది కదా. బీహార్లో ఎలాంటి పొత్తులైతే ఉన్నాయో దేశంలో కూడా అలాంటి పొత్తులే ఉన్నాయి. మరి కీలకమైన హోంమంత్రిత్వ శాఖను అమిత్ షా దగ్గర ఉంచుకున్నారు కదా, అవి కూడా మిగతా జేడీయూ కానీ టీడీపీ కానీ ఇవ్వచ్చు కదా అన్న చర్చ కూడా వస్తుంది. ఏదేమైనా బీహార్లో నితీష్ తన ప్రభావాన్ని కోల్పోబోతున్నారని, అది బీజేపీ చేతుల్లో చుట్టూ జరుగుతున్న రాజకీయం మధ్య ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.